మా శాసనసభ్యులు కౌశిక్ గారికి, అదేవిధంగా మన సంజీవ్ గారికి మేము ముగ్గురం కలిసి మరి స్పీకర్ గారి దగ్గరికి వెళ్ళి మా ప్రోటోకాల్కి సంబంధించినటువంటి ఇష్యూస్ పైన ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ప్రివిలేజ్ మోషన్ని మూవ్ చేయడానికి మరి స్పీకర్ గారు చర్యలు తీసుకోవాలని చెప్పడానికి రావడం జరిగింది. మేము శాసనసభ్యులుగా గెలిచినప్పటి నుంచి కూడా మా నియోజకవర్గంలో ప్రోటోకాల్కి సంబంధించినటువంటి అనేక ఇష్యూస్ జరుగుతూ ఉన్నాయి. మరి ఈరోజు ఎమ్మెల్యేగా మాకున్నటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా భంగం కల్పిస్తూ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి వాళ్ళు మరి వ్యవహారాలన్నీ ముందుకు నడిపిస్తూ హక్కు లేకున్నా కూడా అన్ని ఇనాగ్రేషన్స్ ఫౌండేషన్స్ వేసి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి దాన్ని మేము గతంలో కూడా స్పీకర్ గారికి రిప్రజెంటేషన్ ద్వారా ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా మరి ఇది కంటిన్యూ అవుతున్నటువంటి సందర్భంలో మా హక్కుల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత స్పీకర్గా ఉంది కాబట్టి మా ప్రివిలేజెస్కి ఎటువంటి ప్రోటోకాల్స్కి భంగం కలగకుండా చూడాల్సినటువంటి బాధ్యత స్పీకర్ గారికి ఉంది కాబట్టి ఈరోజు మరి మేము ఇక్కడికి రావడం జరిగింది. స్పీకర్ గారు సమయం ఇవ్వడం జరిగింది కానీ మరి అనుకోని మరి ఎందుకో రాలేదు. అందుకని మేము మీడియా ముందుకు రావడం జరుగుతోంది. మరి ఈ రోజు కానీ లేదంటే రేపు కానీ ఎల్లుండి కానీ ఎప్పుడు స్పీకర్ గారు అవైలబిలిటీ ఉంటే స్పీకర్ గారికి మా ఒక రిప్రజెంటేషన్స్ ఇచ్చి మా ప్రివిలేజెస్ని కాపాడండి, మా ప్రోటోకాల్స్ని కాపాడండి అని చెప్పేసి అడగడానికి రావడం జరిగింది. ఎందుకంటే మరి ప్రజాస్వామ్యంలో ఎన్నుకున్నటువంటి వాళ్ళకి అన్ని హక్కులు ఉంటాయి. కానీ ఈరోజు మరి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మరి వాటన్నిటిని కూడా తుంగలో తొక్కి మరి ఇన్ఛార్జీలుగా పేర్ల మీద మరి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి వాటిని మేము తీవ్రంగా ఖండిస్తూ మా హక్కుల్ని కాపాడండి అని చెప్పి స్పీకర్ గారికి మేము కోరుతాను. ఎందుకంటే మేము ప్రతి ఇష్యూ కూడా స్పీకర్ గారు నోటీసులకు తీసుకొస్తా ఉన్నాం. మరి గతంలో కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా మళ్ళీ అన్ని కూడా తీసుకొచ్చి మరి స్పీకర్ గారికి ఇవ్వాలన్న ఆలోచనతో రావడం జరిగింది. స్పీకర్ గారు లేరు, అయినప్పుడు కూడా వారికే ఇవ్వడం జరుగుతుంది. మా ప్రివిలేజెస్ని కాపాడాల్సినటువంటి బాధ్యత